దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయ్యుండును. చూడండి, అదే 1 కొరింథీ పత్రిక 15:51 కూడా ఒక మర్మము మీకు తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. చూడండి ఏమంటాడు, ఒక మర్మం. ఆ మర్మాల గురించి రాస్తున్న మాట ఏంటంటే, అది ఎవరు తెలియలేనిది, ఎవరు మాట్లాడలేనటువంటిది, ఎవరు కూడా అలాంటి మర్మాల గురించి మాట్లాడలేరు. ఎందుకంటే ఆ మర్మాలు ఎలాంటివి అంటే పరలోక సంబంధమైనటువంటి మర్మాలు. భూ సంబంధమైన వారికి అంత తేటగా అర్థం కాదు, భూ సంబంధమైన వ్యక్తులకి అంత తేటగా అర్థం కాదు. ఎందుకంటే పరలోకమందున్నటువంటి మర్మాలను దేవుడు ఉపమాన రీతిగా బోధించాడు. ఆ మాటలు మాట్లాడుతుంటే ఇతను ఎవరి కుమారుడు అని మాట్లాడాడు, ఇతను ఎవరికి చెందినవాడు అని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఈరోజు నీలో, నాలో, మనలో ఆయన గురించి చెప్తున్న మాట ఏంటంటే మర్మములను బయలుపరచగలుగుతారు. దీనికి కావాల్సింది జ్ఞానమో లేకుంటే ఎడ్యుకేషనో కాదు, కానీ ఆత్మ సంబంధమైన సహవాసం ఆయనతో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముండాలి? ఆత్మ సంబంధమైన సహవాసం, అదే ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ ప్రార్థనే ఆయన పాదాలు పట్టుకునేటువంటి స్థితి రావాలి. ఏదో చేస్తున్నాం కదా అని చెయ్యి వెళ్ళిపోవటం కాదు. ఆ ప్రార్థనలో కన్నీరు ఉండాలి, ఆ ప్రార్థనలో భారం ఉండాలి, ఆ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి, ఆ ప్రార్థనలో దిద్దుబాటు ఉండాలి, ఆ ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి, ఆ ప్రార్థనలో సమర్పణ ఉండాలి, ఆ ప్రార్థనలో దేవుని చిత్తము చేయగలిగేటువంటి ఒక ఉద్దేశము రావాలి. ప్రార్థన లేదు నోటికి వచ్చిందిగా మాట్లాడేసి, లేకుంటే చేయమన్నారు కదా చేసేసి వెళ్ళిపోయే ప్రార్థన కాదు. ఆ ప్రార్థనలు చేశారంట దేవుడు మర్మాలను బయలుపరుస్తారంట. ఆ మర్మములు ఎలా ఉంటాయంటే పరలోక సంబంధమైన మర్మములు, జ్ఞానయుక్తమైనటువంటి మర్మములను దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు మరి మన జీవితంలో ఆ మర్మాల గురించినటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ మర్మాన్ని గ్రహించగలుగుతున్నామా? చూడండి, దానియేలు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, భక్తులైనటువంటి దానియేలు రాజు కళను మరిచిపోయి కళ యొక్క భావాలతో సహా చెప్పగలిగేటువంటి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన దేవుని సన్నిధిలో శాస్త్రం వచ్చినప్పటికీ కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు. అయ్యా చంపివేస్తారు, సింహాల బోధలు వేస్తారని శాస్త్రము కలుగు చేసినా కానీ ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదు. ఆయన యథావిధిగా ఆయన యెరూషలేము తట్టుకు కిటికీ తెరిచి ఆయన దేవుని పాదాలు పట్టుకుని ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. మరి రోజు మనం కష్టం వస్తే ప్రార్థన చేయం, లేకుంటే ఒక నిర్ణయం వస్తే ప్రార్థన చేయం, ఒక ఇబ్బంది వస్తే ప్రార్థన చేయం, లేకుంటే ఒక ప్రతికూలం వస్తే ప్రార్థన చేయం, ఒక చట్టం వస్తే ప్రార్థన చేయం. కానీ అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన దేవుని విషయంలో ప్రార్థన మాత్రం అలక్ష్యము చేయలేదు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం గ్రహించాల్సిందంటే, నీ జీవితంలో మర్మాలను దేవుడు బయలుపరచాలంటే, నీ జీవితంలో దేవుని గురించిన జ్ఞానం కావాలంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశాలను దేవుడు చక్కబెట్టాలంటే మనం తెలుసుకోవలసిన ప్రాముఖ్యత ఏంటంటే ప్రార్థన ప్రతి స్థితిని మారుస్తుంది. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క విషయాలలో నీ కుటుంబం అర్థం కావట్లేదేమో, నీకు కుటుంబ పరిస్థితులు అర్థం కావట్లేదేమో, నీ భర్త గురించి ఏమైపోతున్నారో అర్థం కావట్లేదేమో, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అర్థం కావట్లేదేమో, వస్తున్న శోధనలు అర్థం కావట్లేదేమో, వస్తున్న పరిస్థితులు అర్థం కావట్లేదేమో, ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభు పాదాల దగ్గరికి వస్తే మర్మాలను బయలుపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అయ్యా శోధనలు వస్తున్నాయిగా, ఏమండి ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం కదా, శోధనలు వస్తున్నాయిగా. శోధనలో 3 రకాలుగా వస్తాయి. శోధనలో 3 రకాలుగా వస్తాయి. ఒకటి, దారి తప్పిన మనల్ని దారిలో పెట్టడానికి శోధనలు వస్తాయి. ఎలా వస్తాయి? దారి తప్పి భక్తుల నుండి పడిపోతున్నాం, ఆత్మీయత నుండి పడిపోతున్నాం, ప్రార్థనా జీవితంలో పడిపోతున్నాం, సంఘం నుండి దూరం అయిపోతున్నాం,
ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేదు, దేవునితో సహవాసం ఉంటుందా, లోకంతో సహవాసం పెరిగిపోతుంది, లోక సంబంధంతో పెరిగిపోతుంది. కానీ అప్పుడు నీ కుటుంబంలో శోధన వస్తుంది, నీ కుటుంబంలో పరీక్ష వస్తుంది, నీ కుటుంబంలో శోధన గలిబిలి వస్తుంది. ఎవరో చిన్న మాటను ఒప్పుకునేవారు ఉండవు, చిన్న విమర్శ చేసి ఒప్పుకునేవారు ఉండవు. ఎందుకంటే నువ్వు దారి తప్పుతున్నావు అని నీకు హెచ్చరిక చేయడానికి అది ఒక శోధన. అయ్యా మేము జ్ఞానాన్ని కలిగి ఉన్నాం, మేము దేవుని కృప పొందుకున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క మాటలో కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలా? శోధనలు వస్తే రావా? ఎవరికి వస్తే శోధనలో? ఎవరికి వస్తే శోధనలో? ఎవరికి వస్తాయండి? బాప్టిజం తీసుకున్న అందరూ పోతుంటే నీకు శోధన వస్తుంది, శోధన వస్తుంది. తండ్రి చేయి దాటిపోతే, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడండి, దేశాంతరం తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడా, తండ్రి ఉద్దేశం చొప్పున వెళ్ళాడా? తండ్రి ఉద్దేశం చొప్పున వెళ్లకుండా తనకు నచ్చిన ప్రకారం డబ్బు తీసుకున్నాడు, ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళాడు. ఆయనకి ఏమొచ్చింది? కరువు వచ్చింది. పొందులు తిని పొట్టు తిన్నాడు. ఇంటిలో రాజభోజనం, విలువైన వస్త్రాలు ధరించేవాడు ఏమైపోయాడు? ఆకలితో అలమటించాడు. ఈరోజు ఆశించి నష్టపోతున్నాం. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఆశించి నష్టం తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన క్షేమాన్ని, దైవజనుల ద్వారా పేరుగాల్సినటువంటి స్థితిని ఆశించి ఏం చేశాడు? వ్యాధి తెచ్చుకున్నాడు. అంటే భక్తిలో నుండి ఏమైపోయాడు? కోరుకొని నష్టం తెచ్చుకున్నాడు. అందుకే దారి తప్పిపోయినప్పుడు మనకు శోధనలు వస్తాయి. కాబట్టి మన భక్తి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది రెండవది, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితి ఏంటంటే, విశ్వాసులకు మనకి ఏం చేయాలంటే, విశ్వాసులుగా ఉన్నటువంటి వారికి మనం పరీక్షించబడటానికి వస్తాయి. పరీక్ష చేయ, నువ్వెంత విశ్వాసం ఉన్నావు, నువ్వెంత విశ్వాసంలో నిలబడుతున్నావు వస్తే. ఒకటి, మనము దారి తప్పుతున్నప్పుడు సరి చేయడానికి శోధన వస్తుంది. రెండవది, ఎందుకైనా శోధన వచ్చేదంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. మనం ఎంత ఆత్మీయంగా ఉన్నామో అంటే, మనకి ఎన్ని సంవత్సరాలు సీనియారిటీ ఉంది కదా, మనం ఒక శోధన వస్తే, ఒక నింద వస్తే భరిస్తామో భరించాం, లేకుంటే ఒక అవమానం వస్తే భరిస్తామో భరించాం, లేకుంటే ఒక గలిబిలు వస్తే ఆ దానిలో నిలబడతామా లేదా అని పరీక్ష కోసం వస్తాయి. నేను ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా కదా, కానీ నేను ఒక మాట అంటే వచ్చుకోలేవు. మరి అప్పుడు విశ్వాసంలో ఉన్నావా, పడిపోయావా? అందుకే శిష్యులతో కూడా అంటారు కదా, అల్ప విశ్వాసి అన్నాడు. ఎవరిని? శిష్యుల్ని. మరి ఇప్పుడు మన వాళ్ళనే అల్ప విశ్వాసం అంటే మనది ఏ విశ్వాసం అండి? అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా? అందుకే అన్నాడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఈ కొండ ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది. అంటే ఈ సమస్య, నీకు వచ్చిన నింద, నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన బలహీనత, నీకు వచ్చిన వేదన, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన ప్రతికూలత ఎంత విశ్వాసం కావాలంట? ఆవగింజంత. ఆ ఆవగింజంత విశ్వాసం అది బలంగా ఉందా, బలహీనంగా ఉందా? అంటే గొప్ప విశ్వాసం అంటాడు ఇంకోసారి. ఆ గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలంటే శోధనను మనము జయించాలి. ఎలా జయిస్తాం? మన కండబలంతో జయిస్తామా? కాదండి, ప్రార్థనా బలంతో జయిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రార్థనా బలం ఎప్పుడైతే వస్తుందో, అయ్యా నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ మీద నిందలు వచ్చినాయి, లేకుంటే నువ్వు పాట పాడుతున్నావు, నీ మీద నిందలు వచ్చినాయి, నువ్వు పరిచయం చేస్తావు, నీ మీద నిందలు వచ్చినాయి, లేకుంటే పరిచయంలో లేకుంటే నూతన వ్యక్తులు మందిరంలో నడిపిస్తుంటే విమర్శలు వచ్చినాయి, నువ్వు నిలబడతావా, నిలబడవా? అందుకే పరీక్ష వస్తుంది, శోధన వస్తుంది. ఆ శోధనలో నువ్వు యథార్థంగా దేవునితో తిరిగి, ప్రభా నీ పనిలో నేనున్నానయ్యా, నీ చెప్తామని ఆయనకు అప్పచెప్పి నువ్వు వదిలేస్తే దేవుని కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. అంతేగాని వారు నన్ను అంటున్నారండి, నేను ఎందుకు చేయాలి, వారు నన్ను ఇలా అన్నారండి, నేను ఎందుకు చేయాలని అది విమర్శాత్మకంగా వెళితే మన ఆత్మీయ జీవితంలో పడిపోతాం. ప్రభువుకు మనం చేస్తున్న పని అంగీకారంగా ఉందా లేదా? ప్రభు పక్షాన మనం చేస్తున్న కార్యాలు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామా, మన స్వచిత్తానికి చేస్తున్నామా? దేవునికి స్తోత్రం.
మూడవది ఏంటి తెలుసా? మన విశ్వాసములో బలంగా ఉన్నామా లేదా? విశ్వాసములో బలంగా ఉన్నామా లేదా? ఒకవేళ బలహీనమైపోతామేమో, కృంగిపోయిన వారు ఉంటామేమో, నిరాశలో ఉంటామేమో, లేకుంటే వారు అలా ఉన్నారు నేను ఎలా ఉంటాను అని ఒకరికొకరు వ్యత్యాసాలు చూసుకునేటువంటి స్థితి మన జీవితంలో. అలాంటి స్థితిలో శోధన వస్తే జయించగలుగుతున్నామా? ఇప్పుడు యోసేపుకు శోధన వచ్చిందండి. యోసేపుకు శోధన వచ్చింది. శోధన జయించాడా, పడిపోయాడా? జయించాడు కాబట్టి ఐగుప్తి మీదకి ధనాగార మంత్రిగా దేవుడు హెచ్చించాడు. దేవుడికి స్తోత్రం. ఆ స్థితి రావాలి అంటే మనం ఏం చేయాలంట? శోధన జయించాలి. అందుకే మర్మములను బయటపరిచే స్థితి. ఆయన వచ్చేటువంటి శోధనలు కానీ వచ్చే పరిస్థితులు కానీ అర్థంగా ఎందుకు వస్తున్నాయో అర్థంగా. కొన్నిసార్లు పక్కనున్న వారే మనం నమ్మడం, కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళే మన మీద నిందలేస్తారు, కొన్నిసార్లు కట్టుకున్న భార్య కట్టుకున్న భర్త కూడా మనల్ని అనాలోచనగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. కొన్నిసార్లు అంటారు కదా, నేను అనవసరంగా బాప్తిసం తీసుకున్నాను బాబు, అనవసరంగా మందిరానికి వెళ్తున్నా, అసలు ఈ ప్రార్థన వద్దు, ఈ భక్తి వద్దు, నాకేం వద్దు అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనసు తీసుకెళ్తాయి. అన్నప్పుడు విశ్వాసం ఉందంటావా, కోల్పోతున్నా? అంటే కొన్నిసార్లు యోగుకి శత్రువు ఎవరు? యోగుకి శత్రువులు ఎవరు? ఒకటి స్నేహితులు, రెండోది భార్యగా. భార్య మంచిదే, మళ్ళీ ఆ మాట భార్యలే అంటున్నారని అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భార్య కొన్నిసార్లు దేవుడు పెట్టినటువంటి వెపనగా కూడా మన మీదకి వస్తుంది, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తుంది. కొన్నిసార్లు భర్త కూడా వెళ్తాడు బాణం తీసుకొని, తక్కువే కాదు. కానీ ఎందుకంటారంటే ఆ మాటలో శోధన జయించాలి. అందుకే మర్మాలు బయలుపరచగలగాలి. మర్మాలు బయలుపరుస్తాడు. ఆ మర్మాలు గ్రహించాలంటే నీవు నేను మనం ఏం చేయాల్సిందంటే శోధన జయించగలిగే ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారే భూమి మీద ఉన్నప్పుడు ఆయన కన్నీటి ప్రార్థన చేశారండి. కన్నీటి ప్రార్థన చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూస్తే, శరీరధారి యొక్క దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారంటే ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం భయభక్తులు కలిగి ఉన్నామా? ప్రార్థన చేసేవారు ఉన్నామా? యాచన చేసేవారు ఉన్నామా? ఎలా ఉన్నాం? మనకి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండోది ప్రార్థన అంటే పెదవులతో కూడిన ప్రార్థన వస్తుంది, కానీ హృదయంలో నుండి కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలతో కూడిన ప్రార్థన రాదు. రెండోది యాచన, ప్రభు దగ్గర గోజాడాలు ఇస్తావా ప్రభు, ఇది నాకు కావాలా ప్రభు, ఇది ఇవ్వండి ప్రభు, ఇది సహాయం చేయ, ఈ అక్కర ఉందయ్యా, ఈ నింద వచ్చిందయ్యా, ఈ శోధన వచ్చిందయ్యా, ఈ గరిబిలు వచ్చిందయ్యా, ఈ విపత్తు వచ్చిందయ్యా, సంఘం మీదకి శోధనలు వస్తున్నాయ్యా, అయ్యా కుటుంబాల మీదకి శోధనలు వస్తున్నాయా, యవనస్తుల మీదకి ఈ యొక్క దాడి చేస్తున్నారయ్యా, ఈ వ్యసనాల్లో ఉన్నారు, ఈ బంధకాల్లో ఉన్నారయ్యా అని ఎప్పుడు కూడా ఆ యాచన చేస్తూనే ఉండాలి. యాక్షన్ కాదండు. దేవునికి స్తోత్రం. యాచన అడుగుతూనే ఉండాలి, ప్రాధేయపడుతూనే ఉండాలి. అప్పుడంట ఆ యాచనకు ఆయన ఏం చేస్తారంట? జవాబు. ఆయనకు అంగీకారం కావాలి. దేవునికి స్తోత్రం. మనం ఏదో చేసేసి వెళ్ళిపోతాం కాదు, ఆయనకు అంగీకారంగా ఉందా లేదా అనేది ఆయనకు ఇవ్వాలి రిజల్ట్. అప్పుడు ఆ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు, ఆ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మర్మములు గ్రహించగలుగుతున్నావా? మర్మాలు గ్రహించదు. అందుకే ఆయన పాదాల దగ్గర సమస్తము ఉంది.
ఆయన పాదాల దగ్గర ఉన్నది మనము జయించాలి అంటే, ఆ పాదాల దగ్గర మనము తీసుకోవాలని అంటే ఆయన చేయవలసింది ఏంటంటే, ఆ శిరస్సుగా ఉన్నటువంటి దేవుని యందు మన విశ్వాసం ఉంచి, ఆ దేవుని యందు మనము నమ్మకం ఉంచి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన కన్నీరు కాచినట్లుగా, ఆయన రోదన చేసినట్లుగా, ఆయన అంగలార్చినట్లుగా మనము కూడా చేయగలుగుతుంటే, అంటే రోజు కుటుంబంలో చిన్న గలిబిలు వస్తే ప్రార్థన చేస్తావా?